అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్లి పుస్తకం ఎపిసోడ్ నెంబర్ 12. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. మాహిరా, మరోసారి అడుగుతున్నాను, నిజం చెప్పు, నువ్వు చెప్పేది అబద్ధమని అని కంటి నిండా నీళ్లతో అడిగిన మహేంద్ర మాటకి మాహిరా ఏడుస్తూ మహేంద్రని గట్టిగా హత్తుకుంది. ఏడుస్తూ, ఇన్ని రోజులు చెప్పకపోవటానికి కారణం నువ్వు ఇంతకుముందు మహివి కాదు కాబట్టి. కానీ ఇప్పుడు నేను చెప్పేది నిజం మహేంద్ర. అనసూయ మీ అమ్మ కాదు, నువ్వొక అనాథవి అని అతని వెన్ను నిమురుతూ మాహిరా చెప్పగానే మహేంద్ర ఇంకేం మాట్లాడలేకపోయాడు. ఈ నిజం నీకెప్పుడు తెలుసు అని అడుగుతాడు. నాకు ఎప్పుడో తెలుసు, కానీ చెబితే నువ్వు నమ్మవని నీకు నేను చెప్పలేదు. లేదంటే బంగారం కడుపులో ఉండగానే నీకు విషయం చెప్దామనుకున్నాను. కానీ అప్పటికే నువ్వు నన్ను దూరం పెట్టావు మహేంద్ర. అందుకే నీకు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియాలని ఇప్పుడు చెప్తున్నాను అని మరింతగా అతన్ని హత్తుకొని, నేనొకటి చెప్తాను, చేస్తావా అంటుంది. ఏంటి అంటాడు మహేంద్ర. నాకు నువ్వొద్దు, ప్లీజ్ ఈ ఒక్క పని చేసి పుణ్యం కట్టుకో అని మహేంద్రని వెనక్కి నెట్టి డోర్ క్లోజ్ చేసి ఏడుస్తూ బెడ్ మీద కూర్చొని, నిజ నిజాలన్నీ తెలుసుకున్నా ఏం లాభం మహేంద్ర? నా జీవితానికి అర్థం లేకుండా చేశావు. ప్రియాని యాక్సెప్ట్ చేసి ఇప్పుడు నన్ను కావాలంటున్నావు. అప్పుడు మన ప్రేమకి అర్థం ఏముంటుంది మహేంద్ర? నీతో విడిపోయి సంతోషంగా ఉంటాను. నీ రూపంలో ఉన్న బంగారాన్ని చూసుకొని మిగిలిన జీవితం గడిపేస్తాను అనుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ముఖం మీదే మౌలి తలుపు వేయటంతో మహేంద్ర మనసు మరింత బాధపడిందనే చెప్పాలి. తను ఒక అనాథ అన్న విషయం తెలియగానే సగం కృంగిపోయిన మహేంద్ర ఇప్పుడు మౌలి కూడా పూర్తిగా వద్దు అనేసరికి మనిషిలా లేడు. షాపింగ్ పూర్తి చేసుకుని లోపలికొచ్చిన స్వప్న, బంగారం, మూర్తి మహేంద్ర ఎందుకు అలా ఉన్నాడో ఎవరికి ఏం అర్థం కాలేదు. కానీ అతని ముఖం చూడగానే బంగారం స్వప్న దగ్గర నుంచి కిందికి దిగి పరుగున మహేంద్ర దగ్గరికి వచ్చి, నాన్న ఏమైంది అలా ఉన్నావు అని మహేంద్ర కాలని చుట్టేస్తూ అడిగింది. ఏం లేదమ్మా, ఇప్పటికే ఆలస్యమైంది. ఎక్కడ పనులు అక్కడే వదిలేసి వచ్చాను. నేను మళ్ళీ వస్తాను అని కనీసం కూతురు ముఖం చూడకుండా ఎక్కడ తను ఎమోషన్ అవుతాడని భయం వేసి పెద్ద పెద్ద అడుగులతో బయటికి వెళ్ళగానే మూర్తి కూడా పరుగున మహేంద్ర వెనక వెళ్ళాడు. ఆంటీ, నాన్నకేమైంది? కనీసం నా వైపు కూడా చూడకుండా అలా వెళ్ళిపోయారు. ముఖం చిన్నపుచ్చుకొని అడిగిన బంగారాన్ని చూసి బాధపడింది స్వప్న. చెప్పారు కదమ్మా, ఆఫీస్ వర్క్ ఉందని. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, మనం షాపింగ్ చేసినవన్నీ అమ్మకి చూపించాలి కదా అని బంగారం మైండ్ డైవర్ట్ చేసింది స్వప్న. సరే అని బంగారం బుద్ధిగా తలూపి తన రూమ్కి వెళ్ళగానే స్వప్న మహిర డోర్ కొడుతూ, మౌలి డోర్ ఓపెన్ చేయి. స్వప్న, కొంచెం తలనొప్పిగా ఉంది, కాసేపు పడుకొని వస్తాను బయటికి అని మౌలి అనగానే స్వప్న ఏదో జరిగింది అని గ్రహించి ఇంకా మౌలిని కదపలేదు. తన మనసు స్థిమితపడ్డాక తనే చెప్తుందని. కారు ఎలా డ్రైవింగ్ చేస్తున్నాడో మహేంద్రకి తెలియటం లేదు. కానీ పక్కనున్న మూర్తికి మాత్రం చెమటలు పడుతున్నాయి. మహేంద్రని చూస్తేనే అర్థమవుతుంది అతను ఎంత కోపంగా ఉన్నాడు. ఫాస్ట్గా కార్ బీచ్ దగ్గరికి పోనిచ్చి కార్ దిగి కార్ బ్యానెట్పై కూర్చుని మూర్తి అంటాడు. అర్థమైంది సార్ అని కార్లో ఉన్న బీర్ బాటిల్ తీసి మహేంద్రకి ఇచ్చాడు. తాగుతూ మౌలి చెప్పిన మాటలు తలుచుకున్నాడు. గతంలో మౌలి తనతో చాలాసార్లు చెప్పింది, నేనొక విషయం చెప్పాలి మహేంద్ర, చెప్పాక నువ్వెలా రియాక్ట్ అవుతావని భయం అని మౌలి తనతో చాలాసార్లు చెప్పడానికి ట్రై చేసింది. కానీ మహేంద్ర తనకి ఛాన్స్ ఇవ్వలేదు. చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేశావు మౌలి. నిజం చెప్పి మరి నువ్వు నన్ను ఇప్పుడు వదిలేశావు. ఈ టైంలో ఆసరాగా ఉండి నాకు ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు అని తనలో తానే బాధపడ్డాడు. ఏమైంది సార్ అలా ఉన్నారు? మౌలి అమ్మ మీరు గొడవ పడ్డారా అని అడుగుతాడు మూర్తి. గొడవ పడితే ఎందుకు ఇలా ఉంటాను, నవ్వుతూ ఉంటాను కానీ. బీర్ సిప్ చేస్తూ, ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు మూర్తి అంటాడు. ఎందుకు సార్ అంతలా తాగుతున్నారు? కొన్ని నిజాలు మింగుడు పడాలంటే తాగక తప్పదు మూర్తి. ఏంటి సార్ ఆ నిజాలు? ఏముంది మూర్తి, నేను అనసూయ కొడుకుని కాదని నా భార్య అయిన మౌలి కాదు మాటలతో ఇంతకు ముందే నా దగ్గర విడాకులు తీసుకున్నా నా భార్య కాని భార్య చెప్పింది అని మహేంద్ర అనగానే మూర్తి షాక్గా చూశాడు. సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు? నిజాలు మూర్తి. మీరు అనసూయ గారి కొడుకు కాదా? అనాథని మౌలి అమ్మ చెప్పిందా? అవును మూర్తి. తానేదో పొరపడి అన్న మూర్తి మాటలు పూర్తి కాలేదు. అక్కడున్నది మహిరమూర్తి, సాక్ష్యం లేకుండా మాట్లాడదు అని మహేంద్ర అనగానే మూర్తి ఏం మాట్లాడలేదు. చాలాసేపు మహేంద్ర తనలో తనే కృంగిపోయాడు. సార్ ఇప్పటికే లేట్ అయింది, వెళ్దామా?
నాకెవరున్నారు మూర్తి? ఎవరి కోసం ఇంటికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? కట్టుకున్న భార్యని వదిలేశాను. గతం మర్చిపోయి నా మరదల జీవితం నాశనం చేశాను. నాలాంటి వాడు ఈ భూమి మీద ఎక్కడా ఉండకూడదు మూర్తి అంటాడు మహేంద్ర. సార్, అలా మాట్లాడకండి. మీ ప్రమేయం లేకుండానే అన్నీ అలా జరిగిపోయాయి అంటాడు మూర్తి. ఎలా జరిగినా తప్పు నాదే మూర్తి. ఏ విషయమైనా లోతుగా ఆలోచించి ఏది మంచో చెడో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, కానీ ఇలా ఆవేశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఇలానే ఉంటుంది అని మహేంద్ర అనగానే మూర్తి బలవంతంగా మహేంద్రని కారెక్కించి సీట్లో కూర్చోబెట్టి డ్రైవ్ చేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఏడుస్తున్న మౌలి ఫోన్ తీసుకుని మూర్తికి కాల్ చేసింది. చెప్పమ్మా, ఎలా ఉన్నారు బాబాయ్? ఇంకెలా ఉంటాడమ్మా? అన్ని నిజాలు తెలిసేసరికి సార్ డీలా పడిపోయాడు అని జరిగిందంతా చెప్పగానే ఆయన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళండి బాబాయ్ అంటుంది మౌలి. ఈ టైంలో తనకి తోడుగా ఉండాల్సింది పోయి నువ్వు కూడా వదిలేస్తే ఎలా అమ్మా అంటాడు మూర్తి. ప్రియ ఉంది బాబాయ్, తను నాకంటే ఎక్కువ ఆయన్ని చూసుకుంటుంది, ఆ నమ్మకం నాకుంది అని మౌలి ఫోన్ కట్ చేయగానే కోపంగా లోపలికొచ్చింది స్వప్న. అన్ని నిజాలు సార్కి ఎందుకు చెప్పావే? మౌలి ఇంతకు ముందే స్వప్నకి జరిగిందంతా చెప్పింది. చెప్పాల్సిన టైం వచ్చింది కాబట్టి చెప్పాను అని మౌలి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. ఇది మారదు, చేతులారా ఎందుకు జీవితాన్ని నాశనం చేసుకుంటుందో అర్థం కావటం లేదు అనుకుని బాధపడింది స్వప్న. కారు కాసేపటికి మహేంద్ర మ్యాన్షన్కి చేరుకోవడంతో మూర్తి మహేంద్రని లోపలికి తీసుకుని వచ్చాడు. హాల్లో కూర్చొని టీవీ చూస్తున్న అనసూయ మహేంద్ర తాగటం చూసి అసహ్యంగా ముఖం పెట్టుకుని, మూర్తి వాడు తాగాడా? అవునమ్మా. సరే లోపలికి తీసుకుని వెళ్ళు అని చెప్పి కోపంగా తన రూమ్కి వచ్చింది. ఏమైంది అలా ఉన్నావు అని అడిగాడు వర్మ. ఏంటండి వీడు మందు తాగి ఇంటికొచ్చాడు? ఏంటి, వాడు మందు తాగాడా? ఆశ్చర్యంగా అడిగారు వర్మ. అవునండి, అంతా ఆ శనిదాని వల్లే అంటూ బెడ్ మీద కూర్చుంది. ఎవరి వల్ల అంటాడు వర్మ. మీకింకా విషయం తెలియదు కదా? ఇంకెవరు, ఆ మహాతల్లి ఉంది కదా, ఆవిడ గారు మన ఆఫీస్లోనే జాయిన్ అయ్యారంట, మహిరా గారు అని వంకరగా చెప్తున్న అనసూయ మాటలకి వర్మ షాక్గా చూశాడు. ఏంటి అనసూయ నువ్వనేది? అవునండి అని గతంలో తను చేసిన పని తొక్కిపెట్టి గుడిలో సంతోష్కి మహేంద్రకి మధ్యన జరిగిన గొడవంతా చెప్పి ఇది జరిగింది, పోయిందనుకున్న దరిద్రం మళ్ళీ నెత్తినెక్కి కూర్చుని ఆటలాడుతుంది. దానివల్ల వీడు మళ్ళీ తాగుతున్నాడు. కానీ ఎవరు ప్రియ కోసం ఆలోచించటం లేదు అంటుంది. ఏమండి, మీరేం చేస్తారో నాకు తెలీదు. తెల్లారేసరికి ఆ మౌలి ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి, లేదంటే ప్రియ మనకి దక్కదండి. ఏం మాట్లాడుతున్నావు అనసూయ? అవునండి, ప్రియాకి నేనింకా పూర్తి విషయం చెప్పలేదు. మహేంద్రకి తనకి పెళ్ళయిందని, ప్రేమించుకున్నారని మాత్రమే చెప్పాను. మాత్రం అసలు నిజం తెలిసినా ప్రియ జీవితం ఏం కావాలండి? మహేంద్ర బాగుండాలనే కదా అన్ని నిజాలు దాచిపెట్టి ప్రియని ఇంటి కోడలిగా చేశాను. ఇప్పుడు ఏమాత్రం నిజం తెలిసినా ప్రియ జీవితం ఏంటండి? ఏడుస్తూ అడిగిన అనసూయ మాటలకి వర్మగారు ఆలోచనలో పడ్డారు. అనసూయ, ఏంటండి? మౌలి ఇప్పుడు ఎక్కడుంటుంది? వర్మ నోటి నుంచి ఆ మాట రాగానే అనసూయ ఆనందం అంతా ఇంత కాదు. సంతోష్కి తెలుసండి తనెక్కడుంటుందో అంటుంది. అయితే పద, ఈరోజు తన సంగతి ఏంటో తెలుస్తాను. అమాయకురాలైన ప్రియా జోలికొస్తే నేనసలు ఊరుకోను అని వర్మ అనగానే అనసూయ మరింతగా వర్మగారిని రెచ్చగొట్టి కార్ కీస్ తీసుకుని మౌలి దగ్గరికి బయలుదేరారు. మహేంద్రని ప్రియాకి అప్పచెప్పి బయటికి వచ్చిన మూర్తి వర్మగారు కోపంగా వెళ్ళటం చూసి అనుమానం వచ్చి తను కూడా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెనకే వెళ్ళాడు. ఇక్కడ రూమ్కి వచ్చిన మహేంద్ర ప్రియా తనని కోపంగా చూస్తూ ఉండటంతో తనకేం అర్థం కాలేదు. ఆమె చూపు ఇంతకు ముందులా లేదు. ఆ చూపు చూస్తుంటే మహేంద్రకి నిజంగానే కోపం వచ్చింది. తనని పురుగును చూసినట్టుగా చూస్తుందని అనిపించి బెడ్ మీద కూర్చుని తల పట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళావు బావా? నేనెక్కడికి వెళ్తే నీకెందుకు అంటాడు. నువ్వెక్కడికి వెళ్ళినా నాకు చెప్పాలి కదా బావా అంటుంది. నీకెందుకు చెప్పాలి సూటిగా అన్నాడు. అవును, నాకెందుకు చెప్పాలి బావా? నేనేమన్నా నీ భార్యనా, లేదంటే కట్టుకున్న పెళ్ళన్నా? నువ్వు నాకు చెప్పి బయటికి వెళ్ళటానికి పదునుగా వస్తున్న ప్రియ మాటలకి మహేంద్ర కోపంగా చూశాడు. ఏంటి బావా, కోపం వచ్చిందా? చూడు, అసలే తిక్కలో ఉన్నాను. నువ్వు నాతో గొడవ పెట్టుకునే ఉద్దేశం ఉంటే అది వెంటనే మానుకో, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు అంటాడు. అవును, నీతో గొడవ పెట్టుకోవటం తప్ప నాకింకా వేరే పనేం లేదు కదా అని కోపంగా అతని ముందుకొచ్చి, ఇన్ని రోజులు నీ మీద ఇసుమంతైన నమ్మకం ఉండి ఏడ్చేది, కానీ ఇప్పుడు అది లేదు. ఎందుకంటే నువ్వు ఒక పచ్చి మోసగాడివని ఇప్పుడే అర్థమైంది నాకు. అసలే మౌలి ముఖం మీదే అన్ని నిజాలు చెప్పటం
పైగా ఆమె కూడా దూరం అయ్యేసరికి బాధలో ఉన్న మహేంద్రకి ప్రియా మాటలు మరింత బాధ పెడుతున్నాయి. నమ్మకం కోల్పోయేంత తప్పు నేనేం చేశాను ప్రియా అంటాడు. ఇంట్లో భార్యను పెట్టుకొని ప్రేమించిన అమ్మాయితో తిరుగుతున్నావంటే నిన్నేమనాలి బావా? కంటి నిండా నీళ్లతో అడిగిన ప్రియా మాటలకి మహేంద్ర షాక్గా చూశాడు. ఏంటి బావా, మౌలుని విడిచిపెట్టి రావటం మనసుకి కష్టంగా ఉందా అంటుంది. ప్రియా అంటూ షాక్గా పైకి లేచాడు. ప్రియా ఏడుస్తూ మహేంద్ర షర్టు కాలర్ పట్టుకుని, ఎవరో చెప్పిన మాటలు నాకు అనవసరం, కానీ ఒక్క మాట చెప్పు, నీ పాస్ట్ ఎలాంటిదైనా అవని, నాకు అవసరం లేదు, కానీ ఇప్పుడు నీ మనసులో ఏముందో నాకు తెలియాలి. బావా, నీకు మౌలి అంటే ఇష్టమా? వణుకుతున్న గొంతుతో అడిగింది. మహేంద్రకి ఏం సమాధానం చెప్పాలో పాలుపోలేదు. ఏంటి బావా మాట్లాడావు, చెప్పు. నీకు మహిర, నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఇప్పటికీ ఇష్టపడుతున్నావా? విషయం తెలిసాక నిజం దాయటం అనవసరం అనిపించి మహేంద్ర నోరు విప్పక తప్పలేదు. ఇష్టం కాదు, ప్రాణం ప్రియా. ఆ మాటకి ప్రియ ముఖంలో రంగులు మారాయి. బావా అంటుంది. నీకు తెలిసిన నిజం ఏంటో నాకు తెలీదు, కానీ నీ దగ్గర కూడా నేను ఒక మోసగాడిలా మాత్రం ఉండకూడదని నీకు నిజం చెప్తున్నాను. మహిర నా భార్య. ప్రియ ఏం మాట్లాడలేదు. నిజం ప్రియా, తనకి నాకు పెళ్ళైంది, అంతేకాదు మాకు పాప కూడా పుట్టింది అని మహేంద్ర అనగానే ప్రియా అలానే బిగుసుకుపోయి చూసింది. నా మాటలు విన్నాక నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. నేను మహిర కొన్ని గొడవల వల్ల విడిపోయాం అంటూ ఇప్పటి వరకు జరిగిన విషయాలన్నీ అక్షరం పొల్లుపోకుండా ప్రియాకి చెప్పాడు. అంతా విన్న ప్రియ షాక్తో చూడటం తప్ప ఏం చేయగలుగుతుంది? కావాలని నీకు నాకు ముడివేశారు. ఎప్పటికీ కలవని బంధం నీది నాది. నా అంతట నేనే నీ జీవితంలోకి రాలేదు. నా జీవితం ఏంటో తెలియకుండానే నీ జీవితంలోకి అడుగుపెట్టాను. నిజం చెప్పాలంటే నీకు నేను భావని కాదు అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అంటుంది ప్రియ. అవును ప్రియా అంటూ అనసూయ చేసిన కుట్రలన్నీ చెప్పి, ఇప్పుడు చెప్పు, నేను మోసగాడినా లేదంటే ఒక పిచ్చివాడినా? ఇప్పుడు నాకు అన్ని నిజాలు తెలిసాయి. చెప్పింది కూడా మహిరనే, కానీ చివరికి అది కూడా నన్ను వదిలేసింది. నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకోకు ప్రియా. విషయం అంతా తెలిసింది కాబట్టి ఇంకా నిర్ణయం నీది. నా మీద నాకే ఒక క్లారిటీ లేదు ప్రియా, కానీ ఒక్క మాట అంటూ ఆమె ముందుకు వచ్చి, నేను నిన్ను కావాలని మోసం చేయలేదమ్మా, కానీ నువ్వు బంగారం. నా మీద ఆశలు పెట్టుకోకు. నాకు ఎవరూ లేరు, కానీ నువ్వైనా సంతోషంగా ఉండు అని ప్రియ నుదుటన ముద్దు పెట్టి, అనసూయ చెప్పే పిచ్చి మాటలు విని నీ మనసు పాడు చేసుకోకు. నీ మనసు మంచిది, అందుకే ఈ విషయాలన్నీ నీకు చెప్పాను అని ఎర్రగా కందిపోయిన ప్రియా ముఖం చూడలేక వెంటనే ఆమెను వదిలి తన పర్సనల్ రూమ్కి వెళ్ళాడు. ఏడుస్తూ అలానే బెడ్ మీద కూర్చుంది ప్రియ. తన జీవితం ఏంటన్న ఆలోచన రాగానే తనలో తానే కుమిలిపోయి వెక్కి వెక్కి ఏడ్చింది. ప్రియాకి నిజం చెప్పడంతో మహేంద్ర దాచుకున్న గుండెల్లో బాధంతా పోయినట్టు అనిపించింది. ప్రియాకైతే నిజం చెప్పాను, తను ఏ నిర్ణయం తీసుకుంటుంది అనుకుని ఫ్రెష్ అయ్యి బయట లాన్లో కూర్చున్నాడు. మౌలి మాటలు ఆమె వద్దు అని ముఖం మీదే అనటం, అనసూయ చేసిన కుట్ర అంతా తలుచుకొని తనలో తానే బాధపడ్డాడు. ఒంటరి వాడిని చేసి వదిలేస్తావని అసలు అనుకోలేదు మహిరా అనుకున్నాడు. ఇంతలో మూర్తి దగ్గర నుంచి ఫోన్ రావటంతో లిఫ్ట్ చేశాడు. చెప్పు మూర్తి, ఎక్కడున్నారు సార్? ఏమైంది? మీ అమ్మగారు నాన్నగారు మౌలి అమ్మ ఇంటికి వచ్చారు. ఏంటి? అవును సార్, నేను బయటే ఉన్నాను, మీరు వెంటనే రండి అని చెప్పి మూర్తి ఫోన్ కట్ చేయగానే మహేంద్ర వెంటనే కార్ కీస్ తీసుకుని బయలుదేరాడు. ఆ తర్వాత కట్ చేస్తే లోపలికొచ్చిన అనసూయ వర్మ గారిని చూసి ఏం అర్థం కాక చూసింది స్వప్న. ఎవరు మీరు అని అడుగుతుంది. మేము ఎవరో తర్వాత చెప్తాం, కానీ లోపలున్న నీ ఫ్రెండ్ని పిలువమా అంటూ సోఫాలో కూర్చున్నారు అనసూయ వర్మ గారు. నా ఫ్రెండ్కి మీరేమవుతారు? సూటిగా అడిగింది స్వప్న. ఒకప్పుడు అత్తామామలం, ఇప్పుడు మాత్రం కాదు. పిలుస్తావా తనని, లేదంటే ఇంకా డీటెయిల్స్ కావాలా అని కాలు మీద కాలు వేసుకుని దర్జాగా అన్న అనసూయ మాటలకి స్వప్నకి ఎక్కలేని కోపం వచ్చింది. నువ్వు పిలిచేదేంటి అనుకుని అనసూయ గొంతు పెంచి మహిరా మహిరా దాదాపు అరుస్తూనే పిలిచింది. మౌలి రూమ్లో ఉన్న బంగారం పరుగున బయటకొచ్చి అనసూయ వర్మగారిని చూసి, ఆంటీ ఎవరు వీళ్ళు అని నడుం దగ్గర 2 చేతులు పెట్టుకుని మరీ అడిగింది. మేమెవరైతే నీకెందుకు, లోపలున్న మహిర ఆంటీని పిలు అంది అనసూయ. మా అమ్మతో నీకేం పని? నొసలు చిట్లించి అడిగింది బంగారం. బంగారం మాటలకి వర్మ అనసూయ షాక్గా చూశారు. అప్పటి వరకు ఎవరో ఈ చిన్నపిల్ల అనుకున్న ఇద్దరు బంగారం మహేంద్రకి పుట్టిన పాప అనుకుని ఆశ్చర్యపోయారు. మహిర మీ అమ్మ అనుమానంగా అడిగింది అనసూయ. అవును అంటూ అక్కడే ఉన్న చైర్లో కూర్చొని
మా అమ్మతో మీకేం పని అని అడుగుతుంది. మాట్లాడే పనుంది, అందుకే వచ్చాం. కానీ మా అమ్మ ఇప్పుడు నిద్రపోతుంది. కావాలంటే పొద్దున్న రండి మాట్లాడుదురు అంటుంది బంగారం. అసలు మేమెవరో తెలుసా అంటుంది. మీరు చెప్తేనే కదా నాకు తెలిసింది. మీరెవరో ఏంటో చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? బంగారం మాటలకి అనసూయ ముఖం నల్లగా మాడిపోయింది. కోపంగా వచ్చిన వర్మగారు మాత్రం బంగారం పోలికలు, మాట తీరు చూసి ఆలోచనలో పడ్డారు. భూమికి జానర్ లేవు, ఏంటి నీ మాటలు? నోరు మూసుకొని మీ అమ్మని పిలువు అంటూ కసిరింది అనసూయ. చూడండి, మీకు అసలు మాట్లాడే పద్ధతి తెలుసా తెలీదా? టైంకి కాని టైంలో మా ఇంటికి వచ్చి మా అమ్మతో మాట్లాడాలి అంటుంది కాకుండా పైగా నా మీద అరుస్తున్నారు. అసలు నేనెవరో తెలుసా? వసుధర, వసుధర వర్మ. నాతో బాగా మాట్లాడితే మాట్లాడతాను, లేదంటే అసలు మా ఇంటికి రానివ్వను అని బెదిరిస్తున్న బంగారం మాటలకి స్వప్న నవ్వు ఆపుకుంటూ చూసింది. బంగారం మాటలకి వర్మగారు షాక్గా చూశారు. చూసారా, దీని బుద్ధి కూడా వాళ్ళ అమ్మలానే, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు అని వర్మగారి చేతిని పట్టుకుని అంది. కానీ వర్మగారు ఈ లోకంలో లేరు. ఏంటండి మీరేం మాట్లాడటం లేదు అంటుంది అనసూయ. తను అచ్చం మహేంద్రలానే ఉంది కదా. అనసూయ, నిజంగానే మహిర తప్పు చేసిందా? తప్పు చేస్తే ఈ పాప అచ్చం మహేంద్రలా ఎందుకుంటుంది? వర్మగారి మాటలకి అనసూయ మైండ్ అంతా గిర్రున తిరిగింది. ఏంటనసూయ, ఏం మాట్లాడావు? తాను అచ్చం మహేంద్ర నోట్లో నుంచి ఊడిపడినట్టు ఉంది. అంటే నువ్వెందుకు ఏం మాట్లాడటం లేదు? మహిర తప్పు చేయలేదేమో అని వర్మగారు అనగానే అనసూయ గుటకలు మింగుతూ ఏం మాట్లాడలేక కోపంగా భర్త వైపు తిరిగి, మీరన్నట్టు తనకి మహేంద్రకి పుట్టిందని అనుకుందాం. కానీ సంతోష్తో తప్పు చేసింది కదా, దానికేమంటారు? భర్త ఉండగా మరొకరితో తిరిగింది. చెప్పండి, మనవరాలు అందంగా కొడుకులా ముద్దుగా ఉందని ఆ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటారా? లేదంటే ప్రియా జీవితాన్ని నిలబెడతారా? వర్మగారి చెవిలో నొక్కి మరీ చెప్పింది అనసూయ. భార్య మాటలు నిజమే అనిపించడంతో తల ఆడిస్తూ, మనకి కావాల్సింది మహేంద్ర సంతోషం, అంతేకాని తప్పు చేసిన వాళ్ళు ఇంటికొచ్చి మన మీద పెత్తనం చేయటం కాదు కదా అనుకుని బంగారం వైపు చూసి, తల్లి ఇటు రామ్మ అని వర్మగారు ప్రేమగా పిలవగానే బంగారం కోపంగా ముందుకు వచ్చి, చెప్పండి అంటూ కోపంగా చూసింది. మీ అమ్మని పిలువుమా, మాట్లాడాలి. ఈ గ్యాప్లో స్వప్న వెళ్ళి మౌలుని నిద్రలేపటం, బయటికి తీసుకుని రావటం జరిగాయి. మా అమ్మ నిద్రపోతుంది కదా, మరెలా మాట్లాడతారు అని బంగారం అనగానే అప్పటికే బయటికి వచ్చిన మౌలి వాళ్ళని చూసి షాక్ అయింది. ఆగ మేఘల మీద కారులో వచ్చిన మహేంద్ర బయట నిలబడిన మూర్తిని చూసి, మూర్తి అంటూ కంగారుగా చూశాడు. ఇంకా ఏం జరగలేదు సార్, కానీ ఏం జరుగుతుందో అని భయంగా ఉంది అని మూర్తి అనగానే, భయం ఎందుకు మూర్తి, నిజ నిజాలు బయట పెట్టే సమయం వచ్చింది కదా అని మహేంద్ర డోర్ వరకు వచ్చి ఆగిపోయాడు. మీరు ఎందుకు బంగారు తల్లి ఆశ్చర్యపోతున్నావు? మమ్మల్ని చూడగానే నోటి మాట రావటం లేదా? వెటకారం మరియు కోపంగా అన్న అనసూయ మాటలకి స్వప్న గొడవ జరిగేలా ఉందని గ్రహించి బంగారాన్ని లోపలి తీసుకుని వెళ్ళగానే మౌలి కోపంగా చూసింది. ఏంటి ఆ చూపు? ఇంకా ఏం చేయాలని మళ్ళీ నా కొడుకు జీవితంలోకి వచ్చావు? అయినా నా కొడుకుని కాదని కట్టు బట్టలతో బయటకు వచ్చేసావు కదా, మరి ఎందుకు నా కొడుకు వెంట పడుతున్నావు అంటుంది అనసూయ. మీ అబ్బాయి వెనక నేనెందుకు పడతాను అనసూయ గారు అంటూ 2 చేతులు కట్టుకుని మౌనంగా చూసింది మౌలి. సిగ్గు శరం ఉన్నదానివైతే నా కోడలి కాపురంలో చిచ్చు పెట్టాలని చూడవు. అందరూ అయిపోయి చివరికి డబ్బు కోసం నా కొడుకు దగ్గరికి వచ్చినట్టుగా ఉన్నావు, అవునా? అయినా సంతోష్తో బాగానే ఉందిగా సంసారం, మరి ఏమై రోగం వచ్చింది వాడిని వదిలేసి నా కొడుకుని తగులుకున్నావు? అనసూయ పచ్చిగా మాట్లాడేసరికి మౌలికి ఎక్కలేని కోపం వచ్చింది. బయట ఉండి ఈ మాటలు వింటున్న మహేంద్ర పిడికిలి బిగుసుకుంది. అయినా ఎంతమంది జీవితాలను నాశనం చేస్తావే? నువ్వు కట్టుకున్న భర్తని కాదని వేరే వాడితో కునికి బిడ్డని కన్నావు, అసలు నువ్వు ఆడదానివేనా అన్న అనసూయ మాటలకి మౌలి కోపంగా ముందుకొచ్చి, ఇంకొక మాట మాట్లాడినా వయసులో పెద్దవాళ్ళని కూడా చూడను, నాలుక చీరేస్తాను, అర్థమైందా? ఎప్పుడూ లేనిది మౌలి మాటలు మొదటిసారి కోపాన్ని చూసిన వర్మగారు షాక్ అయ్యారు. తప్పు చేసిందే కాకుండా సిగ్గు లేకుండా మా మీద తిరగబడుతున్నావా అంటుంది అనసూయ. ఎవరు తప్పు చేశారో, ఎవరు నేను తప్పు చేసినట్టు సృష్టించారో నాకు బాగా తెలుసు అనసూయ గారు, మీరు చేసిన కుట్ర నాకు తెలియదు అనుకోకండి అంటుంది మౌలి. ఆ రోజు నా జ్యూస్లో మత్తుమందు కలిపింది మీరే అని నాకు తెలుసు. అంతేకాదు చివరికి దేవయానితో కలిసి ఆ రోజు పెద్ద గొడవ చేశారు.
నేను తప్పు చేశానని ఇంట్లో అందరిని నమ్మించారు. నాకు తెలుసు నేను తప్పు చేయలేదని. కానీ నా భర్త నన్ను అర్థం చేసుకోలేదు అన్న బాధతో ఇల్లు వదిలి వచ్చాను కానీ, లేదంటే నా భార్య తప్పు చేయలేదు అని మహేంద్ర ఒక్క మాట అన్న సాక్ష్యాలతో సహా మీ నాటకం అంతా బయట పెట్టేదాన్ని. ఎలా కనపడుతున్నాను మీ కంటికి? అంటుంది మౌలి. నేను ఇల్లు వదిలి రాగానే మీరు చేసిన పిచ్చి పనులు నాకు తెలీదనుకుంటున్నారా? నా భర్తకి డ్రగ్స్ అలవాటు చేశారు. అది చాలదన్నట్టు అమ్మాయిలతో తిరిగేలా తన మైండ్ సెట్ మార్చాడు. ఇవన్నీ చాలవన్నట్టు చివరికి మహేంద్రని పిచ్చోడ్లా చేయమని సంతోష్కి కోట్లు కోట్లు కుమ్మరించారు. నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కాదనే కదా మహేంద్ర విషయంలో అన్ని కుట్రలు చేశారు. దేనికోసం? ఆస్తి కోసమే కదా మీ డ్రామా అంతా అని మౌలి కోపంగా విరుచుకుపడేసరికి అనసూయ గొంతు పేకల్లేదు. వర్మగారు మాత్రం మౌలి మాటలతో షాక్తో బిగుసుకుపోయాడు. మహిరా, నువ్వు మాట్లాడుతుంది మీ అత్తయ్యతో అర్థమవుతుందా? తన భార్య చేసిన మోసాన్ని నమ్మలేక మహిరకి హెచ్చరించాలని చూశాడు. కానీ మహిర ఊరుకోలేదు. మావయ్య అంటూ కంటి నిండా నీళ్లతో చూసి, అబద్ధం చెప్పే అలవాటు నాకు లేదు మావయ్య. ఎందుకంటే నేను చెప్పేవన్నీ నిజాలే అంటుంది అని మహిర అనగానే అనసూయ కోపంగా మౌలి చేతిని గట్టిగా పట్టుకొని, ఏంటే వాగుతున్నావు? తప్పంతా నువ్వు చేసింది కాకుండా నా మీద నెట్టాలని చూస్తున్నావా? మహేంద్ర నా కొడుకు కాకపోవచ్చు, కానీ వాడి జీవితాన్ని నాశనం చేసేంత మూర్ఖురాల్ని కాదు. ఏమండి, ఈ మాయలాడి మాటలు నమ్మకండి. ఇది అబద్ధాల కోరు అని మీకు తెలుసు కదండి. చూసారా, మీ కళ్ళ ముందే నన్నెంతలా అవమానపరుస్తుందో. దీన్ని ఏం చేసినా పాపం లేదు అని మహిరాని కొట్టడానికి చెయ్యెత్తింది. కానీ ఆ చెయ్యి గాల్లోనే ఆగిపోయింది. పెద్ద పెద్ద అడుగులతో లోపలికొచ్చిన మహేంద్ర అనసూయ చేతిని పట్టుకోగానే ఎవరికి నోటి మాట రాలేదు. అనసూయ గుటకలు మింగుతూ మహి అంటూ ఏడుస్తూ కొడుకుని హత్తుకుని, రే నాన్న, చూసావు కదా ఇది ఎన్ని డ్రామాలు ఆడుతుందో అంటుంది. చూశానమ్మా, అన్నీ చూస్తూ వచ్చాను. కానీ ఎవరిది డ్రామో ఎవరిది నిజమో అబద్ధమో నాకు అన్నీ తెలిసాయి అని తల్లిని వదిలి వర్మగారి వైపు చూశాడు. నాన్న, ఏంట్రా ఇది? అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందో నీకు అర్థం కావటం లేదా నాన్న? మీ కోడలు ఇన్ని రోజులకి నిజం చెప్తుంది అని మహి అనగానే అనసూయ మైండ్ అంతా బ్లాక్ అయింది. మహేంద్ర అంటూ నమ్మలేక చూశారు వర్మగారు. అవును నాన్న, మౌలి చెప్పిందంతా నిజం అంటాడు. ఆపరా, దాని మాటలు విని నువ్వు కూడా దాని వైపునే మాట్లాడుతున్నావా? ఏంట్రా, కన్నతల్లి ప్రేమని మర్చిపోయావా? మీ అమ్మ ఎలాంటిదో నీకు తెలీదా అని అనసూయ అనగానే మహేంద్ర విరక్తిగా నవ్వుతూ, నిజం బయటపడ్డాక కూడా అబద్ధం ఎలా చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదమ్మా అని గ్యాపిచ్చి, నాకు అన్ని విషయాలు తెలుసమ్మా. తెలిసాక కూడా మీరు మీ నాటకం దాయాలని చూడకండి. మీరంటే నాకు ఎక్కలేని గౌరవం, ప్రేమ. చెప్పాలంటే మీరే నా ప్రాణం అనుకునేవాడిని. కానీ మీ నిజ స్వరూపం ఏంటో తెలిసాక మీరంటే అసహ్యం వేస్తుంది. డబ్బు కోసం ఆశపడే వాళ్ళని చూశాను, కానీ పెంచిన కొడుకు జీవితాన్ని పణంగా పెట్టి కుట్రలు చేస్తారని అసలు ఊహించలేకపోయాను అని మహేంద్ర అనగానే అనసూయ ఏం మాట్లాడలేకపోయింది. ఎందుకమ్మా ఇలా చేశారు? ఆస్తి కావాలంటే నేనే ఇచ్చేవాడిని కదా, ఎందుకు ఇదంతా చేశారు అని మహేంద్ర కోపంగా అడిగాడు. ఆ మాటకి అప్పటికే అనసూయ తన క్రిమినల్ మైండ్లో ఒక ప్లాన్ వచ్చి, నా మాటలు కూడా నమ్మటం లేదంటేనే అర్థమవుతుంది ఈ మహిర మళ్ళీ నీకేదో మత్తుమందు పెట్టిందని. సరే, నీ భార్య కాని భార్యని వెనకేసుకొని వస్తున్నావు కదా, సాక్ష్యం ఉందా అని అనసూయ అనగానే, సాక్ష్యం లేకుండా నా భార్య ఏం మాట్లాడదమ్మా అని మహిర వైపుకి తిరిగాడు. అప్పటికే మహిర కంటి నిండా నీళ్ళతో చూసింది. క్షమించు, నువ్వు నన్ను వదిలేసావు, కానీ నీ మాటని పక్కన పెట్టి ఎందుకు వచ్చానంటే, కనీసం నువ్వు తప్పు చేయలేదు అని మా నాన్నైనా నమ్మాలి కదా. అలానే మోసం చేసిన వాళ్ళు ఎవరూ చేయని వాళ్ళు ఎవరో తెలిస్తే మా నాన్న తప్పు చేసిన వాళ్ళని సరైన గుణపాఠం చెప్తారు. నిజాలన్నీ బయట పెట్టావు కదా, మరి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని మహేంద్ర అనగానే మౌలి తన ఫోన్ కాల్ లిస్ట్ చూసి సంతోష్తో మాట్లాడిన మాటలన్నీ ముందుగానే రికార్డ్ చేసి ఉంచటంతో అవన్నీ వినిపించింది. సైలెంట్గా ఉండే మహిర ఇంత పని చేస్తుందని అనసూయ ఊహించలేకపోయింది. అన్నీ విన్న వర్మగారు కోపంగా అనసూయ వైపు చూశారు. ఏమండి, ఇదంతా ఈ మౌలి ఆడుతున్న నాటకం, నన్ను నమ్మండి అని నెత్తి నోరు బాదుకుంది. కానీ వర్మగారు అసలు కరగలేదు. చాచిపెట్టి అనసూయ చెంపపై ఒక్కటిచ్చారు. పెళ్ళయ్యి ఇన్ని సంవత్సరాలైనా ఎప్పుడు పల్లెత్తి మాట అనని తన భర్త ఈరోజు కోపంగా కొట్టేసరికి అనసూయ షాక్గా చూసింది. ఏమండి అంటుంది. చంపేస్తాను అలా పిలిచావంటే. నాటకాలు ఆడింది చాలు. చెప్పు, ఎందుకు ఇదంతా చేశావు? ఏం ఆశించి చేశావు?
మామగారి మాట తీరు చూసిన మౌలి ఆశ్చర్యపోయింది. నేనే తప్పు చేయలేదండి, నన్ను నమ్మండి అంటుంది అనసూయ. వద్దు, అబద్ధాలు చెప్పే ఓపిక నీకున్నా వినే ఓపిక నాకు లేదు అనసూయ. పిల్లల కోసం ఎన్నో హాస్పిటల్స్ తిరిగాం, కానీ లోపం నీలో ఉందని నిజం తెలిస్తే బాధపడతావని, పిల్లలొద్దు ఎవరినో ఒకరిని పెంచుకుందామని అబద్ధం చెప్పి మహేంద్రని దత్తత తీసుకున్నాను. సొంత బిడ్డల వాడిని పెంచి పెద్ద చేసావు కదా, మరి ఎందుకు వాడి సంసారంలో నిప్పులు పోసావు? గంభీరంగా వస్తున్న భర్త మాటలకి అనసూయ వెనక్కి అడుగు వేసింది. నిజం చెప్పు, ఆస్తంతా వాడి పేరున రాశాననే కదా నువ్వు ఇంత నీచానికి దిగజారావు అంటాడు వర్మ. లేదండి అంటుంది అనసూయ. మాట్లాడకు, లాస్ట్కి నీ బుద్ధేంటో చూపించుకున్నావు కదే రాక్షసి. ఛీ, నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఇప్పుడు చెప్తున్నాను విను. మహేంద్ర ఈ వర్మ వారసుడు. నేనున్నంత వరకు వీడు అనాథని ఎవరు పల్లెత్తి మాటన్నా సరే ఊరుకునేదే లేదు. కానీ నువ్వు చేసిన పనికి ప్రియాతో పాటు మహిర జీవితం కూడా ప్రశ్నార్థకంగా మారింది. ముగ్గురు జీవితాలతో ఆడుకున్నావు కదే రాక్షసి, నిన్నసలు అంటూ వర్మగారు కొట్టడానికి ముందుకు వెళ్ళాడు. కానీ మహిర వెంటనే అడ్డుకొని వద్దండి అని మహిర ఏడుస్తూ అనగాని, ఎందుకమ్మా, నిజాలని తెలిసి కూడా ఆ రోజున నేను ఎన్ని మాటలన్నా పడ్డావు. నేను తప్పు చేయలేదు మావయ్య అంటే నేను నమ్మనా? తప్పు లేనిదే నిన్ను అనరాని మాటలు అన్నాను. చూపించిన కోపం మాటలన్నీ నేను వెనక్కి తీసుకోగలనా అంటాడు. ఆ రోజునే నేను నిజం చెప్పాలని అనుకున్నాను, కానీ సాక్ష్యం ఉన్నా నమ్మలేని స్థితిలో ఉన్నారు. అందుకే నిజం చెప్పలేదు మావయ్య. లేదంటే అని మహిర వెక్కి వెక్కి ఏడ్చేసరికి, వద్దమ్మా, నీ మాటల్లో తప్పులేదు, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఆ రోజున నీ తప్పు లేదని నెత్తి నోరు బాదుకున్నా వినే స్థితిలో మీ ఆయనతో పాటు నేను లేను. మీ అత్తయ్య క్షమించు తల్లి, ఈ రాక్షసి అంత పనిచేస్తుందని ఊహించలేదు కదా అంటాడు వర్మ. కట్టుకున్న భర్తే నన్ను నమ్మలేనప్పుడు మీరెలా నమ్ముతారు మావయ్య? మహిర మాటకి మహేంద్ర మనసు చివుక్కుమంది. తప్పంతా నీదే తల్లి అని వర్మగారు అనగానే మహిర షాక్గా చూసింది. ఏంటి మావయ్య అంటుంది. ఫ్రెండ్ అని సంతోష్ని గుడ్డిగా నమ్మావు, కానీ వాడు మాత్రం నిన్ను నీ జీవితాన్ని నాశనం చేయాలని చూశాడంటే ఏమనాలి? సంతోష్ మారిపోయాడని ఇంటికి రానిచ్చి తప్పు చేశావు మహిర. అప్పటికే మహేంద్ర ఎన్నోసార్లు నీకు చెప్పినా వినలేదు, కానీ చూసావా నమ్మిన వాళ్ళే నిన్నెంత మోసం చేశారు అని వర్మగారు అనగానే, ఒక రకంగా మీరు చెప్పింది కూడా నిజమే మామయ్య. ఫ్రెండ్ అని సంతోష్ని గుడ్డిగా నమ్మాను, కానీ వాడు ఇంత నీచానికి దిగజారుతాడని నేను అస్సలు అనుకోలేదు. వాడి బుద్ధి మంచిది కాదని తెలిసి కూడా మళ్ళీ నమ్మి మోసపోయాను. నిజంగానే తప్పు చేశాను మామయ్య అంటుంది మౌలి. లేదంటే ఇప్పుడు నా జీవితం ఎంతో సంతోషంగా ఉండేది అని మహిర అనగానే వర్మగారు బాధపడుతూ, లేదమ్మా, ఇంట్లోనే మనకి శత్రువులున్నప్పుడు మనం ఎన్ని చేసినా ఎంత మంచిగా ఉన్నా కూడా ఇలానే జీవితాలు నాశనం అవుతాయి అని కోపంగా అన్న వర్మగారి మాటలకి అనసూయ తలదించుకుంది. తప్పంతా చేసి తలదించుకుంటే సరిపోతుందా? ఇంకా గొడవద్దు మామయ్య, నేను తప్పు చేయలేదని మీకు మీ అబ్బాయికి తెలిసింది, అది చాలు నాకు అని మహిర ఇంకా ఎవరి వైపు చూడకుండా తన రూమ్కి వెళ్ళగానే మహేంద్ర తన తండ్రి వైపు చూశాడు. మహేంద్ర, మిమ్మల్ని నాన్న అని పిలవనా లేదంటే అన్న మహేంద్ర మాటలు పూర్తి కాకముందే వర్మగారు మహేంద్ర నోటికి చేతిని అటుపెట్టి దగ్గరికి లక్కొని గట్టిగా హత్తుకొని, నాకు కోపం రప్పించకు నాన్న, నువ్వెప్పుడు నా కొడుకువే, ఇంకోసారి ఇలా మాట్లాడవంటే నిజంగానే నేను చచ్చిపోతాను అని వర్మగారు అనగానే మహేంద్ర బాధగా తండ్రిని అల్లుకుపోయాడు. ఆ తర్వాత కట్ చేస్తే, ఎందుకే నిజం చెప్పి కూడా ఏడుస్తున్నావు? ఏం చేయనే, ఏడవటం తప్ప ఇంకేం చేయగలను అని మౌలి అనగానే స్వప్న బాధపడింది. అమ్మా, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు వాళ్ళు నిన్ను తిట్టారనా చెప్పు అని కోపంగా ముందుకొచ్చి అడిగింది బంగారం. కూతుర్ని చూడగానే మౌలి బాధగా, ఎవ్వరూ నన్ను ఏమనలేదమ్మా అంటుంది. మరెందుకు ఏడుస్తున్నావు? అది తలనొప్పిగా ఉందని ఏడుస్తున్నాను. ఎందుకమ్మా అబద్ధం చెప్తావు? నీకు తలనొప్పి ఏమీ రాలేదు, వాళ్ళతో నువ్వు గొడవ పడ్డావు, అందుకే ఏడుస్తున్నావు. అయినా ఎందుకమ్మా, నాన్న తప్పైపోయింది క్షమించు అన్నా కూడా నువ్వెందుకు నాన్నని క్షమించటం లేదు అన్న బంగారం మాటలకి మౌలి చివ్వున తలెత్తి చూసింది. బంగారం అంటుంది, అమ్మా, మహేంద్ర అంకుల్ కాదు, నాన్న అని నాకెప్పుడూ తెలుసు అని ఏడుస్తూ తలని హత్తుకుంది. బంగారం కూతురు మాటలకి మౌలి బాధపడుతూ, వద్దమ్మా, మనకి ఎవరు వద్దు, నాకు నువ్వు, నీకు నేను, ఇదే మన ఫ్యామిలీ అని మౌలి అనగానే, ఎంతకాలం అని మనం ఒంటరిగా ఉంటామమ్మా, నాన్నని చూసిన దగ్గర నుంచి నాకైతే నువ్వు, నేను, నాన్న మనందరం కలిసి ఉండాలని అనిపిస్తుంది.
మనం మన నాన్న దగ్గరికి వెళ్ళిపోదామమ్మా, ప్లీజ్ అమ్మా. బంగారం మాటలకి మౌలి మనసు చెలించిపోయింది. కూతురు తలపై గట్టిగా ముద్దు పెట్టి, మనకి ఆ అవకాశం లేదమ్మా. మీ నాన్నకి కొత్త ప్రపంచం ఉంది. అది వదిలి రావటం జరగని పని. అందుకే వద్దు అని అంటున్నాను అని కూతురికి నచ్చజెబుతూ ఏడుస్తూనే నిద్రపుచ్చింది మౌలి. ఇంటికొచ్చిన మహేంద్ర వర్మగారు సోఫాలో కూర్చున్నారు. టైం అప్పటికే 12 దాటింది. లోపలికి అడుగు పెడుతున్న అనసూయని చూసి, నీ కాలు గుమ్మం లోపల కాదు, గుమ్మం బయట ఉండాల్సింది అని వర్మగారు అనగానే అనసూయ బాధగా చూసింది. నువ్వు చేసిన తప్పుకి ఇదే నేను విధించే శిక్ష. నువ్వు నాకు భార్యగానే కాదు, ఈ ఇంటి ఇల్లాలిగా ఉండే అర్హతని కోల్పోయావు. పో బయటికి అని వర్మగారు అనగానే మహేంద్ర ఆపాలని చూశాడు. కానీ వర్మగారు తన కంటి చూపుతో మహేంద్ర నోటిని మూయించారు. అప్పటికే కేకలు పెద్దగా వినిపించటంతో బయటకొచ్చిన ప్రియ కంగారుగా హాల్లోకొచ్చింది. ఏంటి అలా చూస్తున్నావు, పో బయటికి అని ముఖం మీద తలుపు వేసి సోఫాలో కూలబడ్డారు. ప్రియకు అసలు ఏం జరిగిందో అర్థం కాక మహేంద్ర వైపు చూసింది. లోపలికి వెళ్ళు అని మహేంద్ర సైగ చేయటంతో ప్రియ తన రూమ్కి వెళ్ళగానే, నాన్న ఎందుకంత కోపం? కట్టుబట్టలతో అర్ధరాత్రి అమ్మ ఎక్కడికని వెళ్తుంది నాన్న అంటాడు. మీ అమ్మ నీతో పాటు నన్ను కూడా మోసం చేస్తుందని అసలు అనుకోలేదురా. కానీ మీ అమ్మకి తెలియాలి కదా, నమ్మిన వాళ్ళని మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు తనకి అర్థమవుతుంది. ఎక్కువ ఆలోచించకు నాన్న, పద అని ఇద్దరు రూమ్కి వెళ్ళగానే బయట ఏడుస్తూ కూర్చున్న అనసూయ కోపంగా రగిలిపోయింది. ఆ మహిర, ఈ మహేంద్ర ఎలా సంతోషంగా ఉంటారో నేను చూస్తాను అని కోపంగా చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని సంతోష్కి కాల్ చేసింది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.